హాయ్ అండి. వినాయకునికి ఇష్టమైన పాల తాలికలను ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. 2 స్పూన్ల వరకు సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి. పొయ్యిపై ఒక ప్యాన్ పెట్టి కప్పున్నర వరకు వాటర్ వేసుకోండి. దాంట్లో 2 స్పూన్ల వరకు బెల్లం, 1 స్పూన్ వరకు నెయ్యి, కొంచెం సాల్ట్‌ని వేసి బెల్లం కరిగాక ముప్పావు కప్పు వరకు బియ్యపు పిండిని వేసి 2 స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసుకోండి. ఈ పిండంతా దగ్గర పడే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోండి. వేరొక గిన్నెలో 2 కప్పుల వరకు బెల్లాన్ని వేసి కొంచెం వాటర్ వేసి బెల్లం కరగనివ్వండి. బెల్లం అంతా కరిగాక ఈ బెల్లాన్ని స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసుకోండి. ఈ బెల్లాన్ని పొయ్యిపై పెట్టి ఒక 2 నిమిషాలు మరగనివ్వండి. ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యపు పిండిని శుభ్రంగా చేత్తో కలుపుకోండి. చేతికి నెయ్యి రాసుకొని శుభ్రంగా కలుపుకోండి. పిండి అనేది చపాతీ పిండిలా బాగా మెత్తగా కలుపుకోండి. నెయ్యిని చేతికి రాసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని తాలికల్లా చుట్టుకోండి. మరీ సన్నంగా వద్దండి, మరీ లావుగా వద్దండి, మీడియం సైజులో తాలికల్లా చేసుకోండి. ఇలా గోధుమ పిండి వేసుకోవటం వల్ల చేసుకోవటానికి తేలిగ్గా ఉంటుందండి. ఇలాగా కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని సగం వరకు తాలికలను చేసి ఈ తాలికలన్నిటిని కొంచెం పిండిని తీసుకొని వాటర్ వేసి పల్చగా కలిపి పక్కన పెట్టుకోండి. పొయ్యిపై ఒక గిన్నె పెట్టి 3 కప్పుల వరకు పాలను వేసుకోండి. ఆ పాలల్లో 1.5 కప్పు వరకు వాటర్ను కూడా వేసి పాలను బాగా మరగనివ్వండి. పాలు మరిగాక ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి సగ్గుబియ్యాన్ని బాగా కలుపుకొని ఉడకనివ్వండి. సగ్గుబియ్యం ఉడికాయండి. ఈ పాలల్లో ముందుగా చేసి పెట్టుకున్న తాలికలన్నింటినీ నిదానంగా వేసుకోండి. తాలికలు వేశాక గరిటె పెట్టి కదపొద్దండి. తాలికలు పాలల్లో కాసేపు ఉడకాలి. ఉడికాక ఒకసారి గరిటెతో తాలికలను తీసుకొని స్పూన్తో ఇలా టెస్ట్ చేయండి. ఉడికితే ఇలా వస్తాయండి, లేకపోతే ముద్ద ముద్దగా ఉంటాయి. తాలికలు అనేవి పాలల్లో ఉడికాయి. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసి బాగా మరగనివ్వండి. తాలికలన్నీ ఉడికాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాలను బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసి పాలల్లో బెల్లమంతా కలిసే వరకు కలుపుకోండి. చక్కగా కలుపుకోండి. 1 స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బెల్లం తాలికలు, పాల తాలికలు. ఇప్పుడు పొయ్యిపై ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడెక్కాక ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోండి. ఎండు కొబ్బరి ముక్కలు వేగాక కొంచెం జీడిపప్పు, కిస్మిస్ని కూడా వేసి బాగా వేపుకోండి. ఇవన్నీ వేగాక పాల తాలికలు ఇవన్నిటిని వేసి బాగా కలుపుకోండి. చాలా కమ్మగా ఉంటాయండి బెల్లం పాల తాలికలు. సింపుల్గా ఇలా చేసి దేవునికి నివేదించండి. రుచికరమైన బెల్లం పాల తాలికలు రెడీ అండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.